4615 జూమ్ మీటింగ్‌కి చేరి వచ్చిన అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాము. మరి మొదటగా యోసేపన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను ప్రారంభించుకుందాం. అన్న యోసేపన్న. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, ప్రేమ, కృప, కనికరము కలిగిన మహా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రములు నాయన. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, మీకు స్తోత్రములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవండి, దేవదూతల చేతను కెరూబుల శరాబుల చేతను నాయన మరి సర్వోన్నతుడగు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నాయన పొగడబడుచున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మరి దినము ప్రభా మీ దాసులు మరి గోపాలన్న గారు ప్రభా మరి పెనుగొండ నుండి ఈ యొక్క అధ్యక్షత పదవిని వహించి ఈ యొక్క మరి కాన్ఫరెన్స్ను ప్రభా నడిపిస్తుండగా మీ దాసుని దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. మీ పక్షాన్ని నిలిచి ప్రభా మీ యొక్క ఆత్మ చేత నింపబడుచు వాక్యం నాయన మరి ప్రభా మరి అందిస్తుండగా దాసుని బలపరిచి మహిమ పొందమని, ఎటువంటి అంతరాయం లేకుండా నడిపించి మహిమ పొందమని, పాట పాడుచుండగా మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీదు జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా, నన్ను కాపు దుర్గంబు నీవే కదా, నీవే కదా, నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవం బేగా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నాకు నిరతంబు నదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే, నేను స్వరమేతి వరిపింతు నీ గానమే, నీ గానమే, నాకు నీవేగా సర్వస్వము. నీదు నామంబే ఆధారము, నాకు సర్వేశ్వరుడ నీవేగా. నిన్ను స్తుతింతునో యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతునో యేసువా.
జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. వందనాలు. వందనాలన్నా. నల్లమాడు నుండి ఎర్రపరెడ్డన వాక్యం కోసం ప్రార్థన చేయండినా. వందనాలన్నా. వందనాలు. ఓకే అన్న. ప్రేమ గల తండ్రి, పూజనీయుడు అయిన మా గొప్ప దేవ, మహాపరిశుద్ధుడా, మహాకరుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ప్రేమించి మాకు ఇచ్చిన మరొక ఉదయకాల కాన్ఫరెన్స్ నూతన దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరి దేవా, మీ నామ సంకీర్తన, మీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా, మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ కృప సహాయం అనుగ్రహించి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ముందున్న కార్యక్రమం అంతట్లో మీ దయ చూపించి దయ పాలిస్తారని నడిపిస్తున్న మీ దాసుని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటుండగా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో స్తోత్రం చెల్లించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. ఈ దినాల్లో సంఘం గురించిన అనేక అంశాలను దైవ సేవకులు ప్రభాకరావు అన్న మరి వివరిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులో అనేక విషయాలు నేర్చుకోవటానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. మరి ఈ రోజు కూడా సంఘము అనే అంశంలో నిన్నటి కొనసాగింపుగా వాక్యాన్ని దైవ సేవకులు అందిస్తుండగా మనం అందరం శ్రద్ధగా విని మేలు పొందాం. అన్నా వందనాలనా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. 17వ వచనాన్ని కూడా మనం చదువుదాము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలను అని వారికి ఆజ్ఞాపించుము. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సంఘము అనే గంభీరమైన సంగతిని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. గత పాఠంలో సంఘములో దేవుడు నియమించిన పెద్దలు వారికి సంఘం పట్ల ఉండవలసిన వైఖరిని గురించి మనము గమనిస్తూ వచ్చాం. సంఘములో పెద్దలైన వారు సంఘాన్ని నడిపించే విధానంలో వాక్యమందు సంఘాన్ని పటిష్టంగా ఉంచాలి అని, నమ్మదగిన వారుగా ఉండాలి అని, సత్యవాక్యాన్ని హితవాక్యాన్ని సంఘానికి నేర్పించవలసిన వారుగా ఉండాలి అని మనము గమనించాం. ఇంకా పెద్దలను గురించిన వివరాలు చాలా సంగతులు ఉన్నాయి. వాటిని మనము వ్యక్తిగతంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక సంగతి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాము. అదేంటంటే తిమోతికి పౌలు గారు రాస్తూ సంఘ పెద్దల మీద ఏదైనా దోషారోపణ ఉన్నప్పుడు వారితో వ్యవహరించవలసిన విధానాన్ని కూడా రాశాడు. సంఘ పెద్దలు వారు కూడా మనుషులే, తప్పిపోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో వారు మానవ మాత్రున్న సంగతి మనసులో ఉంచుకొని వారి విషయాల్లో నేరస్థాపన చేయబడ్డప్పుడు వెంటనే అంగీకరించొద్దు అన్నాడు. 2-3 సాక్షులు ఉంటేనే కానీ దోషారోపణ అంగీకరించవద్దు అనే మాట పౌలు గారు తిమోతికి రాశాడు. అంటే సంఘములో ఎవరి మీదైనా ఆక్షేపణలు వచ్చినప్పుడు, ఎవరి మీదైనా అభ్యంతరకరమైన సంగతులు తెలిసినప్పుడు వెంటనే వాస్తవాలని నమ్మక, సాక్షులు విచారించి వాస్తవాలు తెలుసుకొని చర్యలు తీసుకోవడము అనేది మంచి అలవాటు. ఇందులో పక్షపాత వైఖరి లేకుండా, విరోధమైన భావనతో లేకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసిన విధానాన్ని కూడా ఆయన వ్రాసాడు. ఇది సంఘాల్లో మనం జాగ్రత్త పడవలసిన సంగతి. ఈ దినము మనము సంఘము సొమ్ము అనే సంగతిని గురించి ఆలోచన చేద్దామని నేను అనుకున్నాము. దాన్నే మనం కొనసాగిద్దాం. ముందుగా దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వ్యక్తిగతంగా ధనం పట్ల ఉండవలసిన వైఖరిని మనము గమనిద్దాం. ఎందుకంటే మనకు భూలోకంలో బ్రతకడానికి ధనాన్ని అవసరంగా మనం భావిస్తున్నాము. అయితే ధనము అనేది ఎలా వచ్చింది, ఏంటి, దాని చరిత్ర మనం గమనిస్తున్నప్పుడు చారిత్రాత్మకంగా మనకు బైబిల్ గ్రంథం ఆధారంగా కూడా మానవ జీవన క్రమం విస్తరిస్తూ ఉండగా
ఒకరి అవసరాలు పరిపూర్ణంగా తీర్చబడ్డానికి అన్ని వస్తువులు ఒకరి దగ్గరే దొరకని కారణం చేత వస్తువులు మార్చుకునే విధానము ప్రారంభం నుండి ఉండేది. అందుకే ప్రారంభ దినాల్లో మనకు ఆదికాండ గ్రంథంలో వారు భూమి కావాలన్నప్పుడు వారి దగ్గర ఉన్న వెండి ఇచ్చేవారు. కానుకలుగా ఎదుటి వారిని మెప్పించడానికి వారి దగ్గర ఉన్న పశువులు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వస్త్రాలు ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాగ తమ దగ్గర ఉన్న పశువులను, వస్త్రాలను, వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఒకరికి ఒకరు ఇచ్చుకునేవారు. అది కానుకల రూపంలో ఇచ్చుకునేవారు. తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి కూడా అలాగూ ఇచ్చుకునేవారు. అదే కాలక్రమంలో రాను రాను వస్తు మార్పిడి కాస్త ఖనిజ మార్పిడి అయింది. వెండి ఇవ్వడము, బంగారు ఇవ్వడం మనము గ్రంథంలో కూడా చూడగలం. ఖనిజ సంపదను మార్పిడిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలక్రమంలో దాన్ని రూకలుగా మార్చారు. అదే రాను రాను ఇక దేశాలు, వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ధనం రూపంలోనికి మారిపోయింది. పశువుల నుండి, వస్తువుల నుండి, ధాన్యము నుండి, రూకల నుండి పరిణామక్రమం చెంది ధనం రూపంలోనికి ఒకరి అవసరాలు, మన అవసరాలు తీర్చుకోవడానికి మన దగ్గర లేని దాన్ని ఇతరుల దగ్గర నుంచి మనము సంపాదించుకోవడానికి, లేక మన అవసరం తీర్చుకునే క్రమంలో ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడానికి కాలక్రమంలో ధనము సృష్టించబడింది. కాబట్టి ధనం పట్ల మన వైఖరిలో మనం గుర్తుపెట్టవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే, మనుషులు వ్యక్తిగతంగా తమకున్న లోటులు సవరించుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ధనాన్ని సృష్టించుకున్నారు. ధనము సృష్టించబడిన వస్తువు, మనుషుల చేత సృష్టించబడిన వస్తువు అని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. అయితే రాను రాను సమాజము ఏ అవసరాల కొరకైతే ధనాన్ని తయారు చేసుకున్నామో, మానవుల మనస్సు దేవుని సరళతలో నుండి తొలగిపోయిన కారణం చేత మనము సృష్టించుకున్న ధనమే మనకు దేవుడు కావడం మనము కాలక్రమంలో చూస్తున్నాం. మన అవసరాలు తీర్చుకోవడానికి సృష్టించబడిన ధనము చివరికి ధనమే దేవునిగా తయారైపోయిన విధానాన్ని మనము సమాజంలో చూస్తున్నాం. ధనం కొరకే జీవించడం. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో ధనవంతులు అగుటకు అపేక్ష గలవారు అన్నాడు. అంటే ధనము కలిగి ఉండడమే జీవన విధానంగా మనుషుల వైఖరి మారిపోయిందని దైవజనుడైన పౌలు గారు ఆవేదన చెందుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనం ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. ధనము మన అవసరాల కొరకు, మనుషుల అవసరాల కొరకు అన్నీ మన దగ్గర లేని కారణం చేత మన తోటి వారితో కలిసి మనం జీవనం చేయడానికి కాలక్రమంలో సృష్టించబడిన వస్తువు. అయితే అదే మనకు ప్రధానమైన వనరు కావడం అనేది కొంత మనం విచారించవలసిన సంగతి. చివరికి అదే మన జీవనం, అదే మన గమ్యం కావడం అనేది ఈనాటి దినాల్లో మనము మరింతగా విచారణ చేయవలసిన సంగతి కదా. మనం లోకంలో చూస్తూ ఉన్నాము,
ఇప్పుడు నేటి సమాజంలో దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలను బాగా ఆ, ధనం వెచ్చించి వారిని మంచి చదువులు చదివించాలని, చివరికి ఉచితంగా దొరికే చదువును కూడా మనము ధనాన్ని ఇచ్చి కొనే స్థితికి వెళ్ళిపోయాం. ఒకరి దగ్గర ఉన్న జ్ఞానము మరొకరికి అందడానికి దానికి కూడా కొలమానం అయిపోయింది సొమ్ము. మనం చదువుకోవడానికి చాలా సొమ్ము వెచ్చిస్తున్నాం. చివరికి అది ఇప్పుడు ఏమైంది అని అంటే, ఒకవేళ పిల్లలు ఎవరైనా మనం అనుకున్న గోల్కు వాళ్ళు వెళ్ళలేకపోతే, తల్లిదండ్రులు అనుకున్న గోల్కు వెళ్ళలేకపోతే, తల్లిదండ్రులు ఆశించిన మార్కులు సంపాదించకపోతే, చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను మందలించే దాంట్లో మొట్టమొదట వాడే మాట ఏంటంటే, నీ ముఖాన లక్షలు తగలబోసామని మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే, వీళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత మళ్ళా వీళ్ళు డబ్బులే సంపాదిస్తారు. ఎందుకు చదువుకోవాలంటే మంచి ఉద్యోగం కోసం చదువుకోవాలి. మంచి ఉద్యోగం ఎందుకు అనంటే మంచి జీతం కొరకు. అయితే మంచి జీతం ఎందుకు అంటే మళ్ళా మనకు తడబాటు ఏర్పడుతుంది. మంచి జీతం ఎందుకు అంటే ధనవంతులు కావడం. ధనవంతులు ఎందుకు కావాలి? ధనవంతులు ఎందుకు కావాలి అనంటే ధనములోనే సుఖం ఉన్నది అని అనుకునే స్థితికి వచ్చేసాము. అందుకని ప్రియులారా, మనకు ముందుగా ధనం పట్ల మన వైఖరి స్పష్టంగా మారవలసిన విధానం ఉంది. ఎందుకనంటే పౌలు గారు చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, చూడండి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనం 7వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అన్నాడు. పౌలు గారు యవనస్తుడైన తిమోతికి సంఘములు బాధ్యతలు నిర్వహించవలసిన వాడై ఉండగా, తిమోతి వ్యక్తిగతంగా నీవు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో, అదేనంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడు. అంటే భక్తిలో సంతృప్తిగా ఉండు అన్నాడు. భక్తిలో సంతృప్తి లేకపోతే అంటే సంతుష్టి అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఆహారాన్ని భుజించినప్పుడు ఆహారము ఆకలి తీర్చుకోవడానికి, అదే సమయంలో ఆహారములో సంపాదించడానికి, అంటే ఆహారంలో దాన్ని ఏమంటామంటే ఆస్వాదించడానికి, ఆహారాన్ని ఆస్వాదించడం, దాన్ని మనం ఏంటంటే తృప్తిగా భుజించాము అని అంటాం. ఆహారము వాస్తవంగా దేనికేనంటే ఆకలి తీర్చుకోవడానికి. అయితే ఆకలి తీర్చుకోవడంతో పాటు ఆహారంలో మనం సంతృప్తిని వెతుక్కుంటాం. అందుకని తృప్తిగా భోంచేసాము అనే మాట మనం వాడతాం. అంటే భోజనం చేయడం వేరు, తృప్తిగా భోజనం చేయడం వేరు. అంటే సంతోషిస్తూ భోంచేయడం వేరు. అలాగే భక్తి విషయంలో కూడా పౌలు గారు ఏమన్నాడంటే, భక్తిలో తృప్తి ఉండాలి. కాబట్టి తృప్తితో కూడిన భక్తే మనకు లాభ సాధనము అన్నాడు. తృప్తితో కూడిన భక్తి లాభ సాధనం. మనకు అది చాలా చాలా ముఖ్యమైన సంగతి అన్నమాట. భక్తి జీవితంలో తృప్తి చాలా అవసరమైంది. ఎందుకు ఈ మాట రాశాడు అనంటే, మనము భూలోకంలో మనుషులుగా తృప్తికరమైన భక్తిని వదిలేసి మనము ధనం వైపు ప్రయాణం చేస్తున్నాం. మానవ లక్ష్యము ధనం వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఎవరి మధ్య ఏ సంభాషణ సాగినా, ప్రభుత్వాల మధ్య సంభాషణ సాగినా, సాధారణ మనుషుల మధ్య సంభాషణ సాగినా, మెట్టుకు సమాజం అంతా ధనము చుట్టూ తిరుగుతూ ఉంది. అందుకని పౌలు గారు ధనము చుట్టూ లోకం తిరుగుతూ ఉండగా
యవనస్తుడైన తిమోతి, ధనం పట్ల నీ వైఖరి ఎలా ఉండాలంటే ధనాన్ని ముందు కాసేపు పక్కన పెట్టు, భక్తి జీవితంలో నీవు సంతృప్తిగా ఉంటే అదే గొప్ప లాభ సాధనము అన్నాడు. భక్తి జీవితంలో సంతృప్తి లేకపోతే మనం నష్టంలో ఉన్నామని అర్థం. భక్తి జీవితంలో సంతృప్తి లేకపోతే మనము నష్టంలో ఉన్నాము. ప్రియులారా, ముందు ఈ సంగతి మనం మనసులో పెట్టాలి. భక్తి జీవితంలో మనం సంతృప్తిగానే ఉన్నామా? దేవుని ఎదుట యథార్థంగా నేను సంతృప్తికరమైన భక్తిని కలిగి ఉన్నాను అని చెప్పుకునే స్థితికి మనం వెళ్ళాలి. మనం ఆహారం భుజించినప్పుడు తృప్తిగా భోంచేశానని ఎలా అంటామో, భక్తి విషయంలో మనం నేను సంతృప్తిగానే ఉన్నాను. సంతృప్తి లేకపోతే మనం నష్టంలో ఉన్నాము. ఈ మాట ఎందుకు రాశాడు అనంటే, ఇది రాసిన వెంటనే ఆయన అన్నాడు, ధనాన్ని గురించి ప్రస్తావిస్తూ, మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఈ లోకంలో నుండి ఏమి తీసుకొని పోలేవు అన్నాడు. ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేము అనే వెంటనే ఆయన రాసిన మాట, అన్న వస్త్రముల కలవారమైండి వాటితో తృప్తి పొంది పొందము అన్నాడు. అన్న వస్త్రముల కలవారమైండి వాటితో తృప్తి పొంది ఉందము. మనుషులకు ఏం కావాలి అనంటే ఆహారము, వస్త్రము, నివాసం. ఆ తర్వాత మిగిలినవన్నీ మనము సృష్టించుకున్నవి, మనము ఏర్పరచుకున్నవి. ఆ తర్వాత వాటి కొరకే మన జీవితం అంతా వెచ్చించి కొనసాగుతుంది. వాటి కొరకే మన జీవితం అంతా వెచ్చించి కొనసాగుతున్నాం. నేను సాధారణంగా సమాజాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నేటి దినాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంగతి నన్ను వెంటాడుతోంది. ఇటీవల నేటి యువత యొక్క మనస్తత్వం ఎలా ఉంది అని ఈ సమాజాన్ని పరిశీలన చేసే పెద్దలు ఇలా అన్నారు. అదేనంటే, జీవితంలో స్థిరపడే వరకు వివాహము, పిల్లలు అనే దాని గురించి నేటి యువత ఆలోచన చేయడం లేదు అన్నారు. వాళ్ళ దృష్టిలో జీవితంలో స్థిరపడ్డము అనంటే పెద్ద చదువుకోవడము, పెద్ద ఉద్యోగం సంపాదించడము, పెద్ద జీతము సంపాదించడం. దాంతోపాటు వివాహానికి ముందే మంచి ఇల్లు, ఇంట్లో మంచి వస్తువులు, వాడుకోవడానికి మంచి వాహనాలు, ఇవన్నీ కావాలని యువత ఎక్కువగా ఆశపడుతున్నారు. అప్పటికి వారికి 35-40 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు, దీని ద్వారా సమాజానికి చాలా నష్టము అని అంటూ ఉన్నారు. మనం కూడా నేడు గమనిస్తున్నప్పుడు చాలా కుటుంబాల్లో, దైవిక కుటుంబాల్లో కూడా 30 ఏళ్ల వయసు దాటిపోతున్నా కూడా వివాహం విషయమైన ఆలోచన తల్లిదండ్రుల వైఖరిలో మారిపోయింది. తల్లిదండ్రులు కూడా తొందరపడలేదు, మా పిల్లలకు 30 ఏళ్ళు వచ్చాయి పెళ్లి చేయాలని. ఏం కావాలి అనంటే ఉద్యోగం లేదు, ఏం కావాలి అనంటే ధనం లేదు. అందుకే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కూడా మనం ఏం కోరుకుంటున్నామంటే ధనాన్ని కోరుకుంటున్నాం. చూడండి, పౌలు గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, చూడండి. మనకి మాట అందరికీ బాగా పరిచయమైన మాట, ఒక లైనే మనం వాడుకుంటాము, తర్వాత లైన్ వదిలేస్తాం. హెబ్రీ పత్రిక 13:4, 5 వచనాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు.
అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అన్నాడు. భక్తుడు ఇక్కడ ప్రస్తావించిన విషయాలు మనం చదువుతున్నప్పుడు మనం చాలాసార్లు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అని కార్డులో కొట్టిస్తాం. అంతవరకు బాగానే ఉంది. అయితే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అనే దాని మధ్యలోనే భక్తుడు రాశాడు, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను అన్నాడు. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. ఈ మాట ఎందుకు రాశాడంటే యుక్త వయసులో వివాహం అవసరము అని భక్తుడు రాస్తున్నాడు. చేయవలసిన వయసులో ఖచ్చితంగా యవనస్తులైన పిల్లలకు వివాహం జరిగించాలి. అయితే వివాహ విషయంలో ఎందుకు వైఖరి మారింది అని అంటే వెంటనే ఆయన రాశాడు. 4వ వచనంలో వివాహాన్ని గురించి ప్రస్తావించి 5వ వచనంలో ధనాన్ని గురించి ప్రస్తావించాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని అంటే ఆఖరికి మన వైఖరి వివాహాన్ని కూడా ధనంతోనే ముడిపెట్టుకున్నాం. వివాహాన్ని కూడా ధనంతోనే ముడిపెట్టుకున్నాం. ఇద్దరు యవనస్తులకు కలిసి జీవించడానికి దేవుడు నియమించిన సృష్టి క్రమము కొనసాగడానికి వివాహం అవసరమై ఉండగా దాంట్లో కూడా మనం ధనాన్ని జోడించి ఇక మనము ధనం కోసము వివాహ విషయాల్లో ఏమేమి మాట్లాడుకుంటాం మనకు అందరికీ తెలుసు. వాడి జోలికి నేను వెళ్ళట్లేదు. వివాహాన్ని కూడా మనం ధనంతోనే ముడిపెట్టాం. అందుకని భక్తుడు ఇక్కడ రాస్తున్న వాడేనండి, ధనాపేక్ష లేని వారై ఉండండి. వివాహంలో ధనం ఎందుకు? వివాహంలో మనుషుల అవసరం. ఉన్నవాడితో తృప్తి పొందండి అన్నాడు. ఉన్నవాడితో తృప్తి పొందండి. మనం చేసే హంగులు ఆర్భాటాలు వ్యర్థమైన ధనము మనం ఎంత వ్యర్థం చేస్తామో మనమే ఎరుగుదు అంటూ ఆయన వెంటనే ఆయన రాసిన మాట ఏంటంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందండి అంటూ నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అన్నాడు. అంటే ధనం మీద ఎందుకు నమ్మిక ఉంచుతారు నాయన? అది కాదు మిమ్మల్ని బ్రతికించేది. నేనున్నాను, నేను విడువను, ఎడబాయను. నా మీద దృష్టి పెట్టండి, నా మీద దృష్టి పెట్టండి. అందుకని మనము ఒకరికి ఉద్యోగం ఉంటే తృప్తి పొందట్లేదు, ఇద్దరికి ఉద్యోగాలు కావాలని చూస్తున్నాం. ఇద్దరికి ఉద్యోగాలు లేకపోతే బ్రతకలేమో అనే స్థితికి వచ్చేసాం. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అనే స్థితి నుంచి ఇద్దరికి ఉద్యోగాలు లేకపోతే బ్రతకలేమో అనే స్థితికి వచ్చేసాం. అందుకని పౌలు గారు రాస్తున్నాడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమీ చేయగలడు. అంటే మనుషులు మనకేమీ సహాయం చేయలేరు. మనుషులు కాదు మనల్ని బ్రతికించేది, ప్రభువే మనల్ని బ్రతికిస్తాడు. ప్రక్కనే తిమోతి పేతురు పత్రికలో పేతురు గారు ఒక మంచి మాట అంటాడు చూడండి. ప్రభువుని గురించి మన మనసులో ఉండవలసిన ఒక మంచి మాట జ్ఞాపకం పెట్టుకుందాం. అపోస్తుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఇలా చదువుతున్నాం చూడండి. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఇలా మనం చదువుతున్నాం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అన్నాడు. మనల్ని పిలిచిన మన దేవుని గురించి మనకు ఒక అవగాహన రావాలి, అనుభవం రావాలి. అదేంటి అనంటే మన భక్తికి జీవనానికి కావలసినవి అనుగ్రహించడానికి ఆయన దైవశక్తి కలిగిన వాడు అని మనం మనసులో పెట్టుకోవాలన్నాడు. భక్తికి కావలసినవి మాత్రమే కాదు, జీవనానికి కావలసినవి కూడా ఆయన అనుగ్రహించడానికి శక్తివంతుడు. ఈ మాట మనం మర్చిపోయాం. ప్రభువు నాకు సహాయుడు,
భక్తికి జీవనానికి కావలసినవి ఆయన అనుగ్రహిస్తాడు అన్న సంగతి మరిచిపోయి మన వైఖరి మారిపోయింది, మన దృష్టి మారిపోయింది. అందుకే మనము ధనం మీద దృష్టిని కేంద్రీకరించి ఆఖరికి మన జీవితాల్లో దానికి ఉన్నతమైన స్థానాన్ని వేశాము. మనము దేవుని గ్రంథ ఆధారంగా గమనిస్తున్నప్పుడు మనము భక్తిలో తృప్తి ఉండాలి కానీ ధనములో తృప్తి కాదు. ధనవంతులు ఒకటొక ఆపేక్ష పడొద్దు అన్నాడు. మనం ఎరిగిన మాటలు అందరికీ అందరం ఎరిగిన మాటలు. ధనవంతులు కావాలని కొందరు శోధనలో ఉరిలో పడ్డారు, హానికరమైన అవివేకయుక్తమైన కార్యంలో పడ్డారు, కొందరు విశ్వాస భ్రష్టులయ్యారు అన్నాడు. అది విశ్వాసము నుండి తొలగిపోయారు అన్నాడు. అది సమస్త కీడులకు మూలము అని మనం చదువుతాం. సమస్త కీడులకు మూలము. ప్రియులారా, లోకంలో ధనాపేక్ష అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. దానిలో మనము ఆ ధనాపేక్ష అనే మోసములో పడకుండా జాగ్రత్త పడాలి. ధనాపేక్ష అనే మోసములో పడకుండా జాగ్రత్త పడాలి. జీవితాన్ని ధనాన్ని సంపాదించడానికే అంకితం చేసి మనం దాని వెంట పరుగులు పెడుతూ మనం ముగిసిపోవడం అనేది చాలా విచారకరం. ఒక ఆయన చిత్రపటం వేశాడు, అది చాలా బాగుంది. అది బాల్య వయసులో చదువు వెంట ప్రయాణం ప్రారంభించి, బాల్యంలో నుంచి మనం చదువుతో ప్రయాణం ప్రారంభించి చదువును అందుకోవాలని చదువును పట్టుకొని, ఉద్యోగాన్ని పట్టుకొని, ఆ తర్వాత ధనాన్ని పట్టుకొని ధనం వెంట మనం పరిగెత్తి చివరికి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం అయిపోయి ఉంటుంది. ఏముండదు. దేనికోసం జీవించాము అనంటే మనకు వెనక ఏం కనబడదు. అందుకని ప్రియులరా, మనం ధనం వెంట పరిగెత్తడం చాలా 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 నష్టదాయకము. ధనం పట్ల మన వైఖరి మారాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళము. ఈ లోక జీవనంలో భక్తి విషయంలో తృప్తి అనేది చాలా ముఖ్యమైనదని పౌలు గారు రాశాడు. రండి మరల మనం తిమోతి పత్రికలోనికి వద్దాము. ధనం విషయమై మన వైఖరిని మార్చుకోవాలని పౌలు గారు అనడానికి గల కారణం ఏంటో మరికొన్ని సంగతులు మనం చూద్దాం. అది మనల్ని దేవుని నుంచి దూరం చేసేది, దేవుడి నుండి దూరం చేసేది. జాగ్రత్త పడాలి. మరల మనము తిమోతి మొదటి పత్రిక 6:17 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడి నుంచి మరికొన్ని సంగతులు పౌలు గారు ప్రస్తావిస్తాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అన్నాడు. మరలా అదే మాట అన్నాడు ఆయన. ధనం కాదు మనకు సుఖాన్ని ఇచ్చేది. ప్రభువు మనకు సుఖాన్ని ఇస్తాడు, ప్రభువు మనకు నెమ్మదినిస్తాడు, ప్రభువు మనకు కావలసినవి ధారాళంగా దయచేయవాడు, సమస్తము మనకు దయచేయవాడు అన్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు అన్నాడు. కాబట్టి మనము సుఖంగా సంతృప్తిగా ఉండడానికి కావలసినవి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ధనం కాదు మనకిచ్చేది. ధనాన్ని గురించి ఆలోచన మన హృదయాల్లో లేకుండా ఉంటే మంచిది. 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము కలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. మనము దేని మీద మనసు కేంద్రీకరించాలి అనంటే వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం అన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ధనము దేనికి వాడాలో చెప్తున్నాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు. మనమేమో వస్తు సంబంధమైన జీవనాన్ని సంపాదించుకుంటున్నాం. ధనం ఎక్కువైతే ఏం చేస్తున్నారు అనంటే వస్తు సంబంధమైన జీవనాన్ని సంపాదించుకున్నాం కానీ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవట్లేదు. నేను మీకు అర్థం కావడానికి ఇట్లా చెప్తాను, ఇట్లా మీకు అర్థం కావడానికి, మనం అందరం అర్థం చేసుకోవడానికి ఇట్లా చెప్తాను.
నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక వాచ్ కనపడింది, రిస్ట్ వాచ్. దాని ధర 45,000 రూపాయలు. రిస్ట్ వాచ్ 45,000. రకరకాల వాచ్ కంపెనీలు ఉన్నాయి. ఇంకొక వాచ్ని టచ్ చేశాను, దాని ధర 300 రూపాయలు. 45,000 రూపాయల వాచ్లో మనము సమయాన్ని చూస్తాము, 300 రూపాయల వాచ్లో కూడా సమయాన్ని చూస్తాం. కానీ మనకు జోబు నిండా డబ్బు ఉండి విస్తారమైన సంపాదన ఉంటే మనము 45,000 పెట్టుకుంటాం. ఎందుకంటే దానికి మనం పేరు పెట్టుకున్నాం, ప్రిస్టేజ్ అని పేరు పెట్టుకున్నాం. ఎంత ఖరీదైన వస్తువులు మన జేబులో, మన ఒంటి మీద, మన ఇళ్లలో, మన కాళ్ళకు ఉంటే మనకంత గౌరవం వస్తుంది అని మనం అనుకున్నాం. కానీ అది వాస్తవం కాదు. అందుకనే పౌలు గారు అన్నాడు, ధనం పట్ల మన వైఖరి మారాలి. ధనం ఎందుకు అనంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి, మేలు చేసేవారుగా ఉండాలి, సత్క్రియలు అను ధనము గలవారై ఉండాలి, ఔదార్యము గలవారై ఉండాలి, తమ ధనములకు ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. అంటే మనం కలిగి ఉన్న ధనాన్ని మనం ప్రయోజనకరంగా వాడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ధనములో, సంపాదనలో మనము ప్రయోజనకరమైన వారుగా వాడాలి. ఎందుకంటే ఈ లోకంలోనికి మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. మనం చాలాసార్లు ధనము సంపాదించడం ఎందుకు అనంటే పిల్లల కొరకంట. చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు కష్టం చేసి సంపాదించిన ధనం పిల్లల చేతుల్లో పెడితే చెడిపోయిన పిల్లలే ఎక్కువ ఉన్నారు, కానీ బాగుపడిన పిల్లలు లేరు. ఎందుకంటే దాని విలువ వారికి తెలియదు, దాని కష్టం వారికి తెలియదు. అందుకని మిత్రులారా, ధనం పట్ల మన వైఖరి మార్చుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే ముందు మన వైఖరి మారితేనే సంఘములో కూడా మనము ధనం పట్ల సరైన ఆలోచన, దృక్పథం కలిగి ఉంటాం. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక స్థానిక సంఘంలో జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళతో ఉన్నాను నేను. వాళ్ళు ప్రతి సంవత్సరము డిసెంబర్ 31 సంఘపు యొక్క లెక్కలు పెద్దలు సంఘంలో ప్రకటిస్తారు. వాళ్ళు ఇలా ప్రకటన చేశారు, మనకి ఈ సంవత్సరము ఇన్ని లక్షలు సంఘంలోనికి నిధిలోనికి వచ్చాయి, అంటే కానుకల రూపంలో వచ్చాయి, మనము ఇంత ఖర్చు చేసాము, మన దగ్గర ఇంత నిల్వ ఉంది, ఈ సంవత్సరం మనం గోల్ పెట్టుకోవాలి, అదేనంటే ఈ నిల్వ వచ్చే సంవత్సరానికి 3 కావాలన్నాడు. ఈ నిల్వ వచ్చే సంవత్సరానికి 3 కావాలి. 3 ఏం చేయాలి? వచ్చే సంవత్సరానికి 3 కావాలి, ఆపై సంవత్సరానికి, ఇంకా సంవత్సరానికి, ఇంకాస్త సంవత్సరానికి, అది రెట్టింపు అవుతూనే వెళ్ళాలా? వెళ్ళింది ఏం కావాలి? అది మన పాయింట్. రెట్టింపైన సొమ్ము ఏం చేయాలి? దీని దగ్గర మనకు సమాధానం లేదు. చాలా స్థలాల్లో వ్యక్తిగతంగాను, సంఘముగాను మనం సమకూర్చి ఏం చేస్తున్నాము అంటే ఏమో ఏం చేయాలో మనకు కూడా లక్ష్యం లేదు. నేను ఇటీవల ఒక సంగతి విని చాలా ఆశ్చర్యపోయాను, నాకు చాలా బాధ వేసింది. అదే, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులు. దేవుడు ఎందుకు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో 25 లక్షల రూపాయల బంగారము దొంగతనం చేయబడింది. వాడు ప్రభువుని నమ్ముకున్నవారు, ఒక స్థానిక సంఘానికి వెళ్ళి ఆరాధన చేసేవారు. 25 లక్షల రూపాయల బంగారం ఇంట్లో ఉంది, అది దొంగతనం చేయబడింది. ఏమండి, ఇద్దరు ఉద్యోగస్తులు, విస్తారమైన జీతం ఉంది, దేవుడు ఎందుకు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. ఒక సంఘానికి వారు సహవాసంగా వెళుతున్నారు. వారు కూడబెట్టింది ఏం చేయాలని? దొంగల పాలు చేయడానిక? ఎంత విచారకరం చూసారా? ఇక దాని గురించి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకి బీపీలు, షుగర్లు, ఇంక లేనిపోని జబ్బులు రావంటారా?
మనుషులం కదా, కృంగిపోతాము. మనుషులం కదా, మన శరీరము ఇంత విస్తారమైన నష్టాన్ని తట్టుకోలేదు. మనం బాధపడతాము. మనతో పాటు మన చుట్టూ ఉన్న బంధువులకు బాధ. అందుకని ముందుగా మన వ్యక్తిగతంగా ధనం పట్ల మనకంటూ ఒక లక్ష్యము, ఒక ఆలోచన ఉండాలి. ఎందుకు నాకు ఈ ధనం? దేవుని గ్రంథము ధనాన్ని గురించి ఏం చెప్తుంది? ఏం సంపాదించుకోమంటుంది? ధనము సంపాదించండి, దాంతోపాటు ధనంతో ఏం సంపాదించాలి? పౌలు గారు చాలా చాలా స్పష్టంగా రాశాడు. మనం ఈ మాట అందరము మనసులో పెట్టుకొని కంఠస్థం చేసుకొని మనం ముందు పెట్టుకుంటే మంచిది. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము నుండి 18, 19 వచనాలు. ధనం మీద నమ్మిక ఉంచకుండా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి, రాబోయే కాలానికి మంచి పునాది వేయడానికి, మేలు చేయడానికి, సత్క్రియలు అను ధనము కలవారుగా ఉండడానికి, ఔదార్యము కలవారుగా ఉండడానికి, దేవుడు మనకిచ్చిన ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండడానికి మన దగ్గర సొమ్ముంటే మేలు. అలా కాకుండా దాన్ని నిల్వ ఉంచి ఈ లోకంలో విడిచిపెట్టి దొంగల పాలు చేసుకొని, దాని ద్వారా మనుషులను సంపాదించుకోవాల్సింది పోగొట్టి, మనుషులను పోగొట్టుకొని, బంధువులను పోగొట్టుకొని, స్నేహితులను పోగొట్టుకొని, చాలాసార్లు ధనము మనుషులను మనకు దూరం చేస్తూ ఉంటుంది. చాలా కుటుంబాల్లో మనం ఈ సంగతులు మనం ఎరుగుదాం. అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ధనము ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో మనం చూడగలం. కాబట్టి కుటుంబంలో దేవుడు మనకు అనుగ్రహించిన ధనాన్ని, దాని పట్ల మనకు సరైన వైఖరి లేకపోతే, వ్యక్తిగతంగా లేఖనాల వెలుగులో దాని గురించిన సరైన అవగాహన, ఆలోచన మనకు లేకపోతే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో కూడా ధనం పట్ల మన వైఖరి సరిగా ఉండదు. నేటి కాలంలో సంఘములో కూడా ధనం పట్ల సరైన వైఖరి లేదు. చూడండి, సంఘం పట్ల వైఖరి సరిగా లేదు అని దేవుడే ఆ సంఘపు దూతకు వర్తమానం పంపించాడు. మనం ఎరుగుదుము. నేను ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, లవొదికయ స్థానిక సంఘపు దూతతో యోహాను గారి ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట, ఈ వర్తమానాన్ని లవొదికయ సంఘానికి వ్రాయండి అన్నాడు. ఏం రాయమన్నాడు అనంటే 15వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచు ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఇది వారి ఆధ్యాత్మిక స్థితి. వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అందుమాత్రం కాకుండా వారి స్థితి చాలా చాలా దీనమైన, హీనమైన స్థితి కలిగిన వారుగా కనబడుతున్నారు. అందుకని ఆయన చాలా కఠినమైన మాటలు రాశాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అనే కఠినమైన మాటలు దేవుడు వ్రాయించాడు. తన వాస్తవ స్థితి లవొదికయ సంఘపు వారు గమనించక వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు అన్నాడు. నేటి సంఘాల్లో సంఘాల వైఖరి, పెద్దల వైఖరి ధనం పట్ల ఎలా మారిందనంటే, సంఘానికి ఏదైనా వాక్య సంబంధమైన కూడికలు మనం అరేంజ్ చేసుకుందాం అంటే డబ్బులు లేవు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము, డబ్బులు లేవు.
ఏ పని సంఘంలో చేయాలన్నా డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు అనే స్థితికి వచ్చేసాం. అంటే చివరికి సంఘములో దైవికమైన పనులు చేయడానికి కూడా విశ్వాసము కంటే ధనమే ముఖ్యమైనదిగా మారిపోయింది. అందుకనే చాలా స్థలాల్లో ధనాన్ని కూడబెట్టడం అనేది మనం చూస్తున్నాం. నేరస్థాపన ఇక్కడ ఇదే. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదు. అంటే సంఘములో కూడా సొమ్ముంటే ఏమి ఇబ్బంది లేదనే స్థితికి వచ్చేసాం మనం. సంఘానికి ప్రభువు నాయకత్వము, పరిశుద్ధాత్మ నడిపింపు, సమృద్ధి అయిన వాక్యము ఇది లేకుండా ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు, ధనం ఉంటే మన దగ్గరికి ఎవరైనా వస్తారు, ధనం ఉంటే చాలు అనే స్థితికి వచ్చేసాం. దాని కొరకే నేటి కాలంలో ఆధునిక క్రైస్తవ సంఘాలు బల ప్రదర్శనకు, ధన ప్రదర్శనకు వేదికలయ్యాయి. నేను చాలా విచారిస్తున్నాను ఈ విషయంలో. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని కూడికలకు మా ప్రాంతం నుంచి కొందరు వెళ్ళి అక్కడ కూడికల్లో పాల్గొని వచ్చిన తర్వాత వారు ఏం మాట్లాడుతున్నారు అనంటే, ఆ 3 దినాలు వాళ్ళు ఏం తిన్నారో మాట్లాడుతున్నారు కానీ 3 దినాలు వారు ఏం విన్నారో మాట్లాడలేదు. 3 దినాలు ఏం తిన్నారో మాట్లాడారు కానీ 3 దినాలు ఏం విన్నారో మాట్లాడలేదు. కారణం ఏంటి అనంటే, వాళ్ళ దగ్గర బాగా సొమ్ముంది కాబట్టి బాగా ఖర్చు పెట్టారు, కాస్ట్లీ ఫుడ్ పెట్టారు, దాన్నే మాట్లాడుకుంటున్నారు. ప్రియులారా, ఈ వైఖరి చాలా కష్టతరమైంది, దేవుడు హర్షించేది కాదు, సంఘానికి క్షేమకరమైన వైఖరి కాదు. అందుకని యోహాను గారి ద్వారా ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. 18వ వచనం చూడండి. నేను ధనవంతుడను, నాకేం కొదవలేదు అనుకుంటున్నావు కానీ ఏం కావాలి అనంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారము, నీ దశములకు సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను అన్నాడు. ఆల్రెడీ ధనవృద్ధి చేసుకున్న వాళ్ళతో మళ్ళా మాట్లాడుతున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అన్నాడు. పైన నేరస్థాపన ఏంటి? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అన్నాడు. కింద మరలా బుద్ధి చెప్తున్న మాటలేనంటే, నేరస్థాపనలో నుండి ఒక మాట మాట్లాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అన్నాడు. అంటే ఇక్కడ సంఘము కూడబెట్టిన ధనం వేరు, సంఘానికి ఉండవలసిన ధనం వేరు. సంఘం కూడబెట్టిన ధనం వేరు, సంఘానికి ఉండవలసిన ధనం వేరు. మన ప్రభువుని గురించి కొలసీలకు క్షమించండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఒక పదాన్ని ప్రయోగిస్తాడు. అదేనంటే కరుణా సంపన్నుడైన దేవుడు అని మన ప్రభువుని గురించి అక్కడ మాట్లాడతాడు. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2:4 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడు, కరుణలో సంపన్నుడు. ఈ ధనం అవసరం సంఘానికి. 2వ మాట చూడండి, 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యము. ఏ ఐశ్వర్యం కావాలి అని అంటే కృపా మహదైశ్వర్యం కావాలి. కృపా మహదైశ్వర్యం. మన ప్రభువు కలిగి ఉన్న ఈ కృపా మహదైశ్వర్యంలో ఐశ్వర్యం ఉంది. కరుణా సంపన్నతలో సంపన్నత మనకుంది. కరుణా సంపన్నతలో సంపన్నత ఉంది. తర్వాత చూడండి, తిమోతికి రాస్తూ ఈ మాట కూడా మనం ప్రస్తావించుకుంటాం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడు అనే పదాన్ని వాడాడు. శ్రీమంతుడు అంటే ధనవంతుడు అని. శ్రీమంతుడు అంటే ధనవంతుడు. ధనవంతుడు అని అంటే మరలా ఇక్కడ మనం అనుకునే డబ్బు కలిగిన వాడు కాదు, గుణములో సంపన్నుడు, గుణములో ఐశ్వర్యవంతుడు మన ప్రభువారు. ఇదే సంఘానికి రాస్తూ నీకు ధనవృద్ధి అవసరం. ఏ ధనవృద్ధి అనంటే గుణ సంపన్నత అవసరం. సంఘము గుణములో సంపన్నత కలిగినదిగా ఉండాలి. అందుకని నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము అంటే దైవత్వము,
దేవుని గురించిన జ్ఞానము సంఘములో అవసరం. తర్వాత నీ దేశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. వస్త్రములు అనేవి క్రియలు మనం ఎరుగుదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నీతి క్రియలు అన్నాడు కదా. ఆ తెల్లని వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రములు క్రియలను చూపించేవి. సంఘము స్పష్టమైన పరిశుద్ధమైన క్రియలు కలిగినదై ఉండాలి. నీకు దృష్టి కలుగునట్లు కన్నులకు కాటుక అన్నాడు. సంఘము చూడవలసిన వాటిని చూడాలి. దైవికమైన దృష్టి సంఘానికి అవసరం. సంఘానికి దైవికమైన దృష్టి అవసరం. ఇవి కావాలి, వీటిని కలిగి ఉండాలని నేను నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను అన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఉదయకాలం మనం ఈ సంగతులు గమనిస్తున్నప్పుడు వ్యక్తిగతంగాను సంఘముగాను ధనం పట్ల మన వైఖరి మారకపోతే, వ్యక్తిగతంగాను సంఘముగాను ధనం పట్ల మన వైఖరి మారకపోతే, ధనాన్ని ప్రభువు ఏ రకంగా చూస్తున్నాడో మనకు అర్థం కాకపోతే మనము ధనము కలిగిన దరిద్రులం అవుతాం. ధనం పట్ల మన వైఖరి సరిలేకపోతే మనం ధనము కలిగిన దరిద్రులం అవుతాం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. జాగ్రత్త పడదాము. ధనం విషయంలో మన వైఖరిని మార్చుకుందాం. దేవుడు ధనాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడో, ఏ దృష్టితో చూడమంటున్నాడో ఎరిగి ప్రవర్తించడం ద్వారా దేవుడు మన చేతికి ఇచ్చే సొమ్ము అర్థవంతంగా ఉపయోగపడుతుంది. లేకపోతే చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇట్లా చెప్తా నేను, ధనము చాకు లాంటిది. ధనము చాకు లాంటిది. ఆ చాకుతో, ఆ పదునైన కత్తితో మనం కూరగాయలు కోయొచ్చు, బాగులేని వారికి ఆపరేషన్ చేయొచ్చు, అదే సమయంలో మనుషులను కూడా చంపేయచ్చు. పదునైన ఆయుధం, దాన్ని వాడే విధానంలో మనము దేన్నైనా చేయొచ్చు. కాబట్టి ఆయుధాన్ని తప్పు కాదు, ఆయుధం పట్ల మనకున్న వైఖరి చాలా తప్పు. ఆయుధం పట్ల మనకున్న వైఖరి ఏంటి? దేవుడు దాన్ని ఎలా వాడమంటున్నాడు, దాని పట్ల మనం ఎలాంటి దృష్టి కలిగి ఉండమంటున్నాడో లేఖనాల్లో మనము గమనించాము. రేపటి పాఠంలో సంఘములో సొమ్ము, దాన్ని వినియోగాన్ని గురించి మనం ఆలోచించాలి. సంఘములో సొమ్ము, దాని వినియోగం. ప్రభువారు మన కొరకై మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో ఆయన ఫలింపులోనికి తండి. ధనం విషయంలో మా ఆలోచనలు, విధానాలు మార్చండి. మీ దయకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అందరికీ. మంచిది. సంఘం అనే అంశం మీద దైవజనులు అనేక అంశాలను మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా చాలా కష్టమైన, క్లిష్టమైన ఒక అంశంగా నేను భావిస్తున్నాను. ఇది ధనము మన వైఖరి. మరి అనేక సార్లు వింటూ ఉన్నాం, కానీ ఈరోజు మరింత అటెన్షన్గా ఉండి ఈ అంశాన్ని నేను జాగ్రత్తగా విన్నాను, ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఏవి వదిలిపెట్టుకోవాలి, ఏవి అనుసరించాలి, అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాము అనే విషయము చాలా కష్టమైన అంశం అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అలాంటి లోకంలో మనము జీవిస్తున్నాం కాబట్టి మరి అలాంటి స్వస్థ బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి, ధనం మీద ఎక్కువ ఆశ కాకుండా సంతుష్టి సహితమైన భక్తిని మాలాంటి వారందరూ అనుసరించినట్లు, కలిగి ఉండునట్లు మరి పెద్దలు, ఎంతో అనుభవం కలిగిన వారు, దేవుదైన మంకులు మా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అంకుల్. నా పేరు చెప్పారా? అవునన్నా. అంకుల్ మీరే ప్రార్థన, మా అందరి కోసం ప్రార్థన చేయాల. వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మీ అమూల్యమైన ప్రశస్తమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. నాయన,
రాత్రి అంతా కనికరించి ఉదయకాలంన ప్రాతకాలంలో మీ పాసంలో మేమందరము చేకూర్చబడటానికి మీరు ఇష్టపడినందున మీకు స్తోత్రాలు. మీ కృప మహోదైశ్వర్యమును బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ ఇంకనూ సజీవులుగా ఉంచి మీ పాసంలో అనేక సంగతులు మీ దాసుల ద్వారా వినిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. బలపరచమని, అంత మాత్రమే కాకుండా నాయన సహోదరుడు జేసేబ్ గారి మిస్సెస్ విషయం ప్రార్థన చేస్తున్నాం. చంద్రలేలు గారి విషయం, ఆమెను మీరు కనికరించండి, మీరు ముట్టండి, మీ రక్తంతో ఆ బిడ్డను తడపండి. ఆయన తల నుండి అరికాలు వరకు ఉన్న బలహీనత మీరు ఉన్నారు. కండ్రములను, నరములను, ఎముకలను మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్య నెమ్మది దయచేయండి. కృప చూపమని మీ దాసుని బలముగా వాడుకొని బలపరిచి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. మీ దాసు ప్రభాకర్ గారిని దీవించండి. ఇంకా నిర్విరాముగా జరిపిస్తున్న ఈ జూమ్ నడిపిస్తున్న మీ దాసులు బర్నబాస్ గారిని, అలాగే ప్రభువా ఇప్పుడు ఈ కూడికను నడిపించిన మీ దాసుని బలపరిచి వారి కుటుంబాలు దీవించమని, ఇంత ధనక మీరు మాతో ఉన్నందుకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకుల్ వందనాలు. అంకుల్ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకి అప్పగిద్దాం అన్నా.